కొంతమంది అడుగుతుంటారు, వెస్లీ గారు డైలీ సీరియల్ చూడకూడదు అని బైబిల్ ఎక్కడన్నా ఉందండి? ఆ రెఫరెన్స్ చూపించండి, ఇప్పుడే నేను మానేస్తాను. అది లేనందువల్లనే నేను రోజుకి 8 సీరియళ్ళు 3 సీరియల్ కవర్ చేసేస్తున్నానండి. మీరు ఆ రెఫరెన్స్ చూపించేశారనుకోండి, ఇప్పుడు నుండి ఏం చేస్తాను, నేను మానేస్తాను. ఎవరు వస్తుంటారు కొంతమంది, వాళ్ళ అమ్మ అంటారు, రే ఎక్కడికి రా, సినిమాకి వెళ్తున్నాను. వద్దు నాన్న, ఎక్కడుంది బైబిల్లో సినిమా చూడకూడదని రెఫరెన్స్ చూపించు. నీకు తెలియకపోతే వెస్లీ గారిని అడుగు, సినిమా చూడకూడదు అని బైబిల్లో చూపించాలంట ఇప్పుడు ఆయనకి, అప్పుడు మానేస్తారండి. ఇలా చాలా మంది అనవసరమైన వాదన చేసేవాళ్ళు ఉంటారు. ఈ రిఫరెన్స్లు కనబట్టలేదు నీకు, చెడుతనము చూడకుండా కన్నులను ఏం చేయాలట, మూసే అన్నాడు. మరి ఎంతకన్నా ఏం కావాలి నీకు? చెడుతనం చూడొద్దని బైబిల్ చెప్పినప్పుడు నీకు మరలా ఆ సినిమా చూడకూడదు, ఇంగ్లీష్ సినిమా చూడొద్దు, ఫ్రెంచ్ సినిమా చూడొద్దు, మలయాళం సినిమా చూడొద్దు అని అన్నీ ఉంటాయి అక్కడ. అవన్నీ రాయడానికి మరి బైబిల్ సరిపోద్దా? టీవీ సీరియల్ చూడొద్దు, పోర్నోగ్రఫీ చూడొద్దు, వ్యర్థమైన వాటిని చూడొద్దు, జబర్దస్తులు అవి ఇవి చూడొద్దని లిస్ట్ అవుట్ చేయలేకపోవచ్చు, కానీ చెడుతనం చూడొద్దని చెప్పాడంటే ఇంక అవన్నీ దానికి ఎందుకు వస్తాయి? నువ్వు అర్థం చేసుకో, ఇది నీ ఆధ్యాత్మిక జీవితానికి ఉపయోగకరంగా లేదు అంటే ఇంక అది నువ్వు చూడడం మానేయాల్సిందే. ఇది చూడడం ద్వారా నీ ఆలోచనలు పక్కదారి పడుతున్నాయి అంటే మానేయాల్సిందే. ఇవి చూడడం ద్వారా నీ ఆలోచనలు అపవిత్రం అయిపోతున్నాయి అంటే మానేయాల్సిందే. కొన్ని దృశ్యాలు చూడడం ద్వారా నీ శరీరం వ్యర్థమైన విధానాల్లో ఉద్రేకించబడుతుంది అంటే, లేదా రెచ్చగొట్టబడుతుంది అంటే నీ దేహం మానే. అది నీకు క్షేమం, అది నీకు ఆశీర్వాదం.